నమస్కారం, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం టీటీడీ తిరుమల లడ్డూ వివాదంపై చర్చించబోతున్నాం. ఇది కేవలం ఒక లడ్డూ కాదు, ఇది భక్తుల విశ్వాసానికి, రాజకీయాలకు మరియు సమాజానికి సంబంధించిన అనేక అంశాలు కలిగి ఉంది. సెప్టెంబర్ 18న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో జరిగిన కల్తీ గురించి ప్రజలకు తెలియజేశారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. తర్వాత ఇది ఎన్నో చర్చలకు, వివాదాలకు దారితీసింది. సాధారణంగా తిరుమల ప్రసాదమైన లడ్డూలో వాడే నెయ్యి కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు వారు ప్రతి 6 నెలలకు ఈ టెండర్ వేస్తారు. పూర్వం కర్ణాటకలోని కేఎంఎఫ్ నందిని కంపెనీ నుండి నెయ్యిని కొనుగోలు చేసేవారు. తర్వాత ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ కోసమే ఈ టెండర్ రూల్స్ కూడా మార్చినట్లు ఒక పుకారు ఉంది. అప్పటి నాయకులు అయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి లబ్ధి కోసం రూల్స్ని మార్చినట్లు, ఒకవేళ ఆయన మార్చుకుంటే మరెవరు మార్చినట్లు? ఏఆర్ డైరీ నుండి కిలోగ్రామ్ నెయ్యి 300 రూపాయల పరిధిలో కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుత మార్కెట్లో కిలో నెయ్యి 300కి కొనుగోలు చేయడం అసాధ్యం. కనుక కల్తీ జరిగే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. ఏ వ్యాపారస్తుడైనా నష్టానికి సరుకుని అమ్మడు. 9 జూన్ 2024న శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. జూలై 6న శాంపుల్ పంపితే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB సెంటర్ ఆఫ్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ CALFకు శాంపుల్ జూలై 9న చేరింది. జూలై 13కి అనాలసిస్ పూర్తి అయ్యింది. రిపోర్ట్ జూలై 16న వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18 వరకు ప్రజలకు ఏ విషయం ఎందుకు చెప్పలేదని ఇంకో ప్రశ్న ప్రజలలో తలెత్తింది. అప్పటి ముఖ్యమంత్రి అయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కిలో నెయ్యి 300కి కొనుగోలు చేయడం గమనార్హం. శ్రేష్టమైన కిలో నెయ్యి ఇప్పుడు 900 పైచిలుకే ఉంటుంది. 10 ట్యాంకర్ల నెయ్యి వస్తే అందులో 4 ట్యాంకర్లు వెనక్కి పంపామన్నారు. మిగిలిన 6 ట్యాంకర్లలో కల్తీ లేదా? ఒకవేళ ఉండినట్లయితే ఆ నెయ్యి లడ్డూ తయారీలో వాడేశారా, వాడలేదా అని మరో ప్రశ్న తలెత్తుతోంది. ఈ వివాదం పైన స్పందించడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలతో కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని ప్రసంగమిద్దామని నిశ్చయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ మీద సంతకం చేసి ఆలయ దర్శనం చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు దీనిపై నా మతం మానవత్వం అని స్పందించారు. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. శ్రీవారిని చూడాలనే వాంఛ ఉన్నట్లయితే జగన్ గారు వెంటనే సంతకం చేసి దర్శించుకోవచ్చు కదా. అసలు ఇప్పటి వరకు లేని డిక్లరేషన్ను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుగుతున్నారు? ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. దానికి బదులుగా కోర్టు ఈ విధంగా స్పందించింది. ప్రైమా ఫేషి మాకు లడ్డూలో కల్తీ జరిగినట్లు ఎక్కడా కనిపించట్లేదు అంది.
జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్ 18న ఎందుకు పబ్లిక్లోకి తీసుకొచ్చారు? సెప్టెంబర్ 26న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేశారంటే మీకే ఖచ్చితత్వం లేనప్పుడు పబ్లిక్లోకి ఎలా తీసుకొచ్చారు అని తెలుగుదేశం వారిని ప్రశ్నించింది. కల్తీ 100% షూర్ కానప్పుడు రీటెస్టింగ్ ఎందుకు చేయలేదు? కొన్ని ట్యాంకర్లను తిరస్కరించారు. ఆ తిరస్కరించిన నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించలేదని ఈవోనే చెప్పారు కదా అని అడిగింది. సుప్రీంకోర్టు సాలిసిటర్ టీంని అడిగింది ఏమైనా స్పెషల్ టీంని కాన్స్టిట్యూట్ చెయ్యొచ్చా అని. ఇదిలా ఉంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఒక బోర్డుని అడుగుతున్నారు. మధ్యలో ప్రకాష్ రాజు గారు జోక్యం చేసుకోవడం వలన మరింత వివాదం కలిగింది. తమిళ నటుడు కార్తీక్ కూడా ఇదొక సున్నితమైన విషయం అని చెప్పారు. ఇలా పవన్ గారి మధ్య వీరి మధ్య చిన్న కలహం రేగింది. ఇకపోతే ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ రిపోర్ట్ సంగతికి వస్తే ఐఎస్ఓ 176/78/2019 ప్రకారం ఎస్ వాల్యూ ఈక్వేషన్ ద్వారా అనుమానింపదగిన కల్తీలు సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జెర్మ్, మెయిజ్ జెర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్ చేప నూనె లేదా కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ లేదా పామ్ ఆయిల్ ఆర్ బీఫ్ టాలో ఆవు మాంసపు కొవ్వు లేదా లార్డ్ పంది కొవ్వు లేదా టోటల్ అన్నీ కలిసి ఉండొచ్చని చెప్పింది. అయితే ఎన్డీడీపీ సిఐఎల్ఎఫ్ రిపోర్టు ప్రకారమే తప్పుడు సానుకూల ఫలితం కూడా పొందవచ్చని సూచించింది. ఆవు పాలు కాకుండా ఇతర పశువుల పాల నుండి నెయ్యి తయారీ చేసి ఉండొచ్చు. పోషక లోపం కలిగిన ఆవుల పాల నుండి నెయ్యిని తీసి ఉండవచ్చు. రేప్ సీడ్, కాటన్, పామాయిల్ ఆహారం అధికంగా ఇచ్చిన ఆవుల పాల ద్వారా నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండవచ్చు. ఆవు ముర్రు పాలు లేదా కొలెస్ట్రాల్ నుండి నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ఫాల్స్ రిపోర్ట్లు వచ్చే అవకాశాలున్నాయని ఈ రిపోర్ట్ సూచిస్తుంది. మనకి 2018కి సంబంధించిన టీటీడీ టెండర్ దొరికింది. అందులోని ప్రమాణాలతో ఇప్పటి రిపోర్ట్ ఉందా అని ఒకసారి చూద్దాం. మాయిశ్చర్ పర్సెంట్ బై వెయిట్ 0.3% కన్నా పెరగకూడదు. రిపోర్ట్లో మాయిశ్చర్ 0.144% ఉంది. సో ఇది పెరగలేదు. బ్యూటైరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 40.0 నుండి 43.0 వరకు ఉండాలి. రిపోర్ట్లో ఇది 41.700 ఉంది. ఇది కూడా సరైన రేంజ్లోనే ఉంది. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్, ఆయిలిక్ యాసిడ్ పర్సెంటేజ్ 0.5% పరిధిలోనే ఉండాలి. రిపోర్ట్లో 0.373% ఉంది. ఆర్ఎం వాల్యూ మినిమం 26.0 ఉండాలి. రిపోర్ట్లో 28.320 ఉంది. బోధువా టెస్ట్ ఫర్ సెసమే ఆయిల్, టెస్ట్ ఫర్ మినరల్ ఆయిల్, టెస్ట్ ఫర్ ఫారెన్ కలర్స్ నెగటివ్ ఉండాలి. రిపోర్ట్లో ఇవి నెగటివ్ ఉన్నాయి. మెల్టింగ్ పాయింట్ 27 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉండాలి. కానీ మెల్టింగ్ పాయింట్ 43.250 దగ్గర ఉంది. ఈ మెల్టింగ్ పాయింట్ ద్వారా కల్తీ ఖచ్చితంగా జరిగిందని చెప్పవచ్చు. కానీ అది ఎలాంటి కల్తీ అనేది ఖచ్చితంగా నిర్ధారించబడలేదు. ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే వాళ్ళు ఏదైనా ఆవు నుండి తీసిన పాలు పోషక లోపం వల్ల కానీ ఇతర ఆహారాల వల్ల కానీ ఇలాంటి మాంసపు కొవ్వు ఉందని రిపోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళే సూచించారు. అలాగే ఇది మాంసపు కొవ్వు అయ్యేందుకే అవకాశం కూడా ఎక్కువ ఉంది. సాధారణంగా ఇప్పుడు ఆన్లైన్లో ఆవు నెయ్యితో తయారు చేయబడిన ఒత్తులు అని అమ్ముతున్నారు. ఇవి వివిధ రకాల జంతువుల కొవ్వుతో తయారు చేస్తున్నారని ఒక నానుడి ఉంది. రోజుకి వేల సంఖ్యలో భక్తులు
తిరుమలలోని శ్రీవారిని దర్శిస్తారు. వారందరూ ఎంతో భక్తితో స్వీకరించే ప్రసాదం ఇలా వ్యాపారం రాజకీయం వలన కల్తీ జరగడం ఎంతో బాధాకరం. ఇప్పటి ప్రభుత్వం అయినా ఇలాంటి ఘోర తప్పిదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఫిజికల్ వ్యూని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయడం మర్చిపోకండి.